హే గాయ్స్, ఈరోజు మేమైతే సింహాచలం వచ్చాం. సింహాచలం వచ్చినప్పుడు మేము కొండ ఎక్కుతున్నప్పుడు మాకు మేజర్గా ఒక ట్విస్ట్ అయితే కనిపించింది. ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగే ఆ కొండ అయితే ఆ రూపంలో ఉంది. ఈ వీడియోలో అయితే నేను మీకైతే చూపిస్తాను. ఇంకా మెట్ల మార్గంలో అయితే ఇక్కడ ఎలా మెట్ల మ్యాన్స్ అయితే వెళ్తారు భక్తులు. మేమైతే ఇంక ఇలా కొండ మ్యాన్కి అయితే వెహికల్ మ్యాన్ వెళ్ళిపోతాను. ఇంక పైకి వెళ్ళిన తర్వాత సేమ్ ఆ కొండ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి విగ్రహంలా ఉంది. ఇప్పుడు మీకు పక్కన ఇమేజ్ కూడా వేసి క్లియర్గా చూపిస్తాను. మీకు ఎలా కనిపించిందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఆ పైన తలపాటు వచ్చేసరికి అదంతా కిరీటంలా ఉంది, కిందన వచ్చేసరికి ఫేస్లా ఉంది. మీకు జూమ్ వేసి కూడా చూపిస్తాను, అప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. చూసారా, సేమ్ అయితే ఎలాగ ఉంది. ఈ విషయం మీరు ఇప్పుడే అబ్జర్వ్ చేశారా, లేకపోతే మీకు ముందు నుంచి తెలుసో తెలీదో కూడా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత దర్శనానికి అని చెప్పి పైకి ఎక్కి అయితే బయలుదేరిపోయాం. దానికంటే ముందు మనకు సింహాచలంలో ఎప్పటి నుంచో ప్రవహిస్తున్న గంగ అయితే ఉంది చూసారా. ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కంటిన్యూస్గా ఎప్పుడు వస్తూనే ఉంటుంది మేము వెళ్ళిన ప్రతిసారి. ఇక్కడ ఇందులోంచి వస్తూ ఉంటే భక్తులందరూ ఇక్కడైతే స్నానం ఆడి చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ వీడియో అయితే షూట్ చేసుకున్న తర్వాత పక్కనైతే విగ్రహాలు కనిపించాయి. ఇంకా కొండతో అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి శివయ్యకి అలాగే పక్కనున్న దేవతామూర్తి విగ్రహాలకైతే నేనైతే అభిషేకం అయితే చేశాను. మొత్తం అంతా బాగా జరిగింది. మొత్తం దేవతామూర్తి విగ్రహాలన్నీ బాగున్నాయి. మనం ఫైనల్గా అయితే కొండ మీదకి రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంకా నీట్గా ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఇక్కడ మనకు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, నేనైతే మొత్తం చూపించాను. గాయస్, ఇక్కడ వచ్చేసరికి శబరి అలాగే శ్రీరాముడు మనకు లక్ష్మణ స్వామి అయితే 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది కూడా కళ్ళకి ఆకట్టుకునే విధంగా అయితే కనిపించింది. ఇంక నెక్స్ట్ అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయట నక్షత్రవనం అని ఉంది. ఈ నక్షత్రవనంలో ఏ రాశివారు ఏ నక్షత్రంలో పుట్టారో ఏ చెట్టు వేయాలో అయితే రాసి పెట్టి ఉంటుంది. పక్కనే గోశాల కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు సింహాచలంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియం కూడా ఉంటుంది పైన కొండపైనే. అక్కడ మ్యూజియంలోకి కూడా వెళ్ళండి. గర్భగుడి పక్కన అయితే ఉంటుంది, మర్చిపోకండి. ఇంక బయటకు వచ్చి వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఎండ వల్ల మనకి వీడియో క్వాలిటీ అనేది అంతగా బాగా రాలేదని నేనైతే అనుకున్నాను. మొత్తమైన దర్శనం అయితే బాగా జరిగింది, నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాం. తర్వాత ప్రసాదం తీసుకొని కింద షాపింగ్ కానీ అయితే అలాగ వచ్చేసాం. ఇంక షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంక మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.